ఈ మెసేజ్ యొక్క వర్తమానము ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. ఇది మీరు రాసుకునే దానికి మాత్రమే. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను, వందనాలను చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుని వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ మీదకి నీ కృప దిగి వచ్చునుగాక నాయన. ప్రతి బిడ్డని ఆత్మతో, శక్తితో, బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నా. నీ దాసుని సిలువ చాటును మరుగుపరచండి. నీవే ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ముఖాముఖిగా నీ బిడ్డలతో మాట్లాడండి. నీ బిడ్డల పట్ల నీ ఉన్నతమైన సంకల్పాన్ని తండ్రి బయలుపరచండి. నీ బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము నా పరమ తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మరి దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు మెండుగా మీ మీద దేవుడు కుమ్మరించునుగాక. ఈరోజు కూడా మరి ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ వర్తమానం ఏంటంటే ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం. ఈ వర్తమానానికి ముందుగా నీతో ప్రభు చెప్పేటువంటి మాట ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. ప్రియమైన బిడ్డలారా, రైట్. అయితే ఏంటి ఈ ప్రత్యక్షత, ఈ మాట అంటే నీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకునేటువంటి మాట. నువ్వు వేసే ప్రతి అడుగు నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉందండి. ఏంటి ఆ మాట అంటే, ఒక్కసారి నువ్వు భూమి మీద జన్మించిన తర్వాత మళ్ళీ 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 ఈ భూమి మీద నువ్వు మళ్ళీ పుట్టవు అనే సత్యాన్ని తెలుసుకొని దేవుడు నిన్ను పుట్టించిన పుట్టుకకు, ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్న జీవితానికి ఒక ప్రత్యక్షత కావాలి అంటే, ఒక దేవుడి కృప కావాలి అంటే, దేవుడి ప్రణాళిక పూర్తి కావాలంటే, అసలు నువ్వు ఏమై ఉన్నావో అది ఒక ప్రత్యేకమైన రీతిగా ఉండాలి అంటే అది ఏంటి అనేది ప్రభు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనము పుట్టింది మొదలుకొని నిండు వృద్ధాప్యం వరకు ఎంతగానో ప్రయాసపడుతుంటాం. వేటి కొరకు పరిగెడుతుంటామండి. అయితే మన జీవితంలో మనకు తెలియని ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్య పెట్టబోతున్నాడండి. రండి చూద్దాం. దేవుని యొక్క గ్రంథములో నుంచి ఒక అద్భుతమైన, శ్రేష్టమైన సత్యాన్ని తెలుసుకొని మనం ఈ రోజే మన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి ఒక ప్రత్యేకమైన రీతిలో మన జీవితంలో జీవించే జీవిత విధానము నిజంగా వ్యర్థము కాకుండా శ్రేష్టమైన వాటిని పట్టుకొని ప్రభు కొరకు అడుగులేద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుడి కింద నరులు పడుచున్న పాటు అంతయు వారికి కలుగుచున్న లాభమేమి? తరములు వెంబడి తరములు గతించిపోచున్నవి, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. ఈ మాటలో మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు సృష్టించినటువంటి మనుషుల్లో చాలా మంది ఈ భూలోకంలో, ఈ భూమి మీద పరిగెడుతున్నారు. వేటి కోసమో పరిగెడుతున్నారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, అవే పరిగెత్తి చివరికి ఆ వ్యక్తి జీవితంలో ఏంటి అంటే వ్యర్థానికే పరిగెడుతున్నాడు అని ప్రసంగి పలుకుతున్నటువంటి మాటలు ప్రియమైన బిడ్డలారా. అందుకే ఈ మాటలు గమనించినట్లయితే తరముల వెంబడి తరములు గతించిపోతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? చాలా మంది పుట్టారు, లోకంలో పెరిగారు, నిండు వృద్ధాప్యం వరకు జీవించారు. కానీ ప్రయోజనమే లేకుండా, కానీ ప్రత్యక్షత లేకుండా, కానీ ఒక విలువే లేకుండా, మాట మార్చి చెబితే ప్రత్యేకంగా జ్ఞాపకం ఉండేటువంటి స్థితిలో ఆ వ్యక్తి పుట్టుకను, ఆ వ్యక్తి జీవితంలో జీవించే జీవితాన్ని బట్టి స్థిరముగా కొట్టి వేయబడని పేరు కలిగిన వ్యక్తులుగా లేరు. అయితే వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎంతగానో ప్రయాసపడుతున్నారు. వేటి కొరకు? తరములు వెంబడి తరములు గతించిపోతున్నాయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడేటువంటి మాట తెలుసా ప్రియమైన బిడ్డలారా? నీ తరము గతించిపోయేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండడం దేవుని చిత్తం కాదు. వారికి ఇష్టమైన రీతిలో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, రాత్రి పగళ్ళు ప్రయాసపడ్డారు, వేటి కొరకు. కానీ అన్ని
అన్ని వ్యర్థమైపోయాయి. వారు చివరికి చనిపోయిన తర్వాత శ్రేష్టమైనది ఏదన్నా ఉందా అంటే లేదండి, వ్యర్థమైపోయారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట ఏం తెలుసా ప్రియమైన బిడ్డలారా? నిజముగా ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ప్రసంగి చెప్తున్నాడు అన్ని వ్యర్థమే. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో నీ తరములో వ్యర్థము కాని జీవితాన్ని నువ్వు జీవించాలని, నీ జీవితంలో వ్యర్థము కాని శ్రేష్టమైంది నువ్వు పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను పుట్టించిన తర్వాత నీ శక్తి, నీ బలము, నీ ఆయుష్, నీ దినములు వ్యర్థము కాకుండా అవి ప్రయోజనకరముగా మార్చబడాలి, అవి లెక్కలకి రావాలి. నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. నీ జీవిత విధానము జీవించిన తర్వాత దాని ఫలాన్ని నువ్వు పొందుకోవాలి. అంతేకాదు ఈ లోకములో ఆ దినములు శ్రేష్టమైనవి అని లోకములో బ్రతికి ఉన్నవారు నీ దినముల గురించి చెప్పుకోవాలి అంటే నీ దినముల ప్రయాస వ్యర్థం కాకూడదు. వ్యర్థము కాకుండా ఉండేటువంటి ఒక అద్భుతమైన మార్గము ఏదన్నా ఉందా? ఆ వేలో మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో ఆ ప్రయాస మన జీవితంలో వ్యర్థము కానే కాదంటే ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, ఈ వాక్యం మించున్నప్పుడు నీ జీవితంలో ఎన్నో దినములు వ్యర్థమైపోయి ఉంటాయి. కానీ వ్యర్థము కాని దినములు ఏంటో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర పెట్టబోతున్నాడండి. నీ తరములో నీ దినములు నువ్వు వ్యర్థము చేసుకోకుండా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుడి వాక్యములు మనం చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎల్లప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా 6 మాటలు వ్రాయబడినాయి. మొదటి మీ ప్రయాస, రెండవది ప్రభునందు, మూడవది వ్యర్థము కాదని, నాలుగవది స్థిరులను, ఐదవది కదలని వారును, ఆరోది ఆసక్తులై ఉండుడి. ఇక్కడ చూసినట్లయితే 6 మాటలు ఇక్కడ ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. నేను ప్రయాస గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. కొదమ 5 విషయాలు కూడా మళ్ళీ వర్తమానంలో నేను మాట్లాడతాను ప్రియమైన బిడ్డలారా. అయితే చూడండి, ఇక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది వ్యర్థము కానిది ఏదన్నా ఉందా అంటే అది ప్రభు కొరకు పడేటువంటి అద్భుతమైన ప్రయాస. ప్రియమైన బిడ్డలారా, దేవుని కొరకు, దేవుని సేవ కొరకు నువ్వు ఏ విధంగా అడుగులు వేస్తావో, దేవుడు నిన్ను పుట్టించిన, దేవుడు నిన్ను సృష్టించినటువంటి ఆ సృష్టించబడినందుకు, దేవుడిచే నువ్వు సృష్టించబడినందుకు దేవుని కొరకు నువ్వు చేసేటువంటి కార్యములు, దేవుని కొరకు నువ్వు ఏ కార్యములైతే ఏమైతే చేయబోతున్నావో చేస్తున్నావో అవి మాత్రము నీ జీవితంలో స్థిరముగా ఉండేది, ఫలభరితాన్ని ఇచ్చేది ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కాగా నా ప్రియ సహోదరులారా, మీరు మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని. ఈ మాట మన హృదయంలో అండర్లైన్ చేసుకోవాలండి. ఒక ప్రభు విషయంలో నువ్వు ఏ విధంగా ప్రయాసపడతావో, నన్ను అడిగితే ప్రభు సేవ కోసం నువ్వు చెమటలు, ఎన్ని చుక్కలు చెమటలు కార్చినా, నువ్వు ఏ పరిచర్య చేసినా నీ జీవితంలో దాని యొక్క ఫలాన్ని నువ్వు పొందుకుంటావని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా. అందుకే మన ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రభు కొరకు మనం ఎంతగా ప్రయాసపడ్డాం. పుట్టింది మొదలుకొని పెరుగుతూ ఉన్నాం ప్రభులో. మనం ఏ వరకు, ఎంతవరకు దేవుడి సేవ చేసాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, చూడండి ఈ మాట, ఒక దైవజనులకే కాదు కానీ ప్రపంచంలో యేసుక్రీస్తు నమ్ముకొని విశ్వసించిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ఒక బాధ్యతనిచ్చాడండి. దేవుడు ఒక భారాన్ని ఇచ్చాడు ప్రియమైన బిడ్డలారా. దేవుడు ఒక కృపను వారికి ఇచ్చాడండి. ఏంటి ఆ కృప? ఆ కృపలో మనం ఉంచున్నామా లేదా? ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా లేదా? ప్రభు కొరకు కాకుండా నువ్వు ఎంత ఈ లోకంలో ప్రయాసపడినా ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ హృదయములో ఎంతో బాధ. దినములు గతించిపోతున్నప్పుడు, రోజులు గతించిపోతున్నప్పుడు, సమయము గతించిపోతున్నప్పుడు, నీ యవ్వన స్థితి కూడా దాటిపోతూ ఉన్నప్పుడు, చివరికి నువ్వు వృద్ధాప్యంలోకి పోయేంత వరకు నీవు ఈ లోకములో ప్రయాసపడుతూ ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు నేను ఏమీ లోకంలో సాధించలేకపోయానని ఏడుస్తావు. అయితే దేవుడు వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి
నువ్వు ప్రభువు మార్గములో అడుగులు వేసి ప్రభువు వాడుకునే పాత్రగా నువ్వు మార్చబడినట్లయితే నీ జీవితము ఒక ఫలభరితమైన జీవితంగా, ఒక దీవెనలతో నింపబడిన జీవితముగా, ఒక అద్భుతమైన జీవితంగా మార్చబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, ఒక ఛాలెంజింగ్ తో కూడిన మాట. నీ ప్రయాస భూమి మీద వ్యర్థము కాకూడదని దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని అప్పగించాడు. ఆ పనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ జీవించినట్లయితే నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి దినములను, శ్రేష్టమైనటువంటి దీవెనలను కోల్పోయేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఏంటి ఆ దీవెన అంటే? ప్రభు కొరకు నీవు పడే ప్రయాస, ప్రభు కొరకు నువ్వు చేసే పరిచర్య. రండి దేవుని వాక్యంలో మనం చూద్దాం. మాట చూసినట్లయితే మనం అనేక మార్లు చదువుకుని ఉంటాము. మరొక్కసారి ఈ మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వాక్యాలు మనం చదువుకుందాం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక అధికారం ఇచ్చాడు. ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? అయితే పరలోకమందును భూమి మీద నాకు ఒక అధికారం ఇవ్వబడిందంటే, ఎందుకంటే న్యాయాధిపతి దేవుడే, తీర్పు తీర్చేది దేవుడే. ఆ దేవుడే యేసు ప్రభు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆ సత్యము తన బిడ్డలకు, తన శిష్యులకు దేవుడు బయలుపరిచి ఏం చెప్తున్నాడు చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చపలు కొట్టి దేవుని కనపడతామా? దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆయన పరిశుద్ధమైన బల్లలో చెయ్యి వేస్తున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే ప్రభు పరిచర్యలో పాల్పంపులు పొందడం, దేవుని కొరకు కష్టపడడం, దేవుని కొరకు పరిచర్య చేయడం. ఆ ప్రయాస వ్యర్థము కాదని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా చూడండి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే నశించిపోతున్నటువంటి వారిని, అనేకులను కూడా నీ దేవుని వైపు త్రిప్పే విషయంలో సంపూర్ణమైనటువంటి విధేయత కలిగి లోబడి క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవురాలుగా మార్చబడినందుకు నీ జీవితంలో నీ సొంత పనులే కాదు కానీ దేవుని పనిలో ఒక బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆ పనిలో నువ్వు ఎప్పుడూ ఒక విధేయురాలుగా, ఒక విధేయుడుగా, తండ్రి నాకు అప్పగించిన బాధ్యత అని నీ తల్లిదండ్రులకి ఇవ్వకపోయినా నిన్ను కన్న తండ్రి ప్రభువు నీకు ఇచ్చినటువంటి బాధ్యతగా భావించి నీ జీవిత దినములల్లా కూడా జీవించే జీవితంలో అనేకులను దేవుని వైపు తిప్పడకు పడే ప్రయాస నీ జీవితంలో అది వ్యర్థము కాదండి. నువ్వు ఆ ప్రయాస పడినట్లయితే నీ జీవితంలోకి రావాల్సిన ప్రతి దీవెన కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించమంటారా? ఈ ఆశీర్వాదము, ఈ దీవెన లోకములో అనేకులకి లేదు. పిలవబడిన వారికి, యేసు రక్తముతో కడగబడిన వారికి, నమ్మి బాప్తిసం తీసుకున్న వారికి, ఆయన మార్గాన్ని వెంబడించే వారికి, వారి జీవితంలో వారి ప్రయాస వ్యర్థము కాకూడదని దేవుడు వారికి అప్పగించారు. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించి, ఇదిగో అనేకులని నా శిష్యులుగా చేయుడి. దేవుడి పని కొరకు నీవు ప్రయాస కలిగే వ్యక్తిగా ఉన్నట్లయితే ఒక ఛాలెంజింగ్ తో కూడిన మాట చెప్తాను. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడినట్లయితే వెనువెంటనే నువ్వు ఫలాన్ని పొందుకుపోవచ్చేమో కానీ నువ్వు చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా దేవుడు తప్పకుండా నీ మీదికి తన కరుణగల హస్తం చాపి నీ ద్వారా అనేకులు పాపపు శాపపు బంధకాల నుంచి విడుదల పొందుకున్నప్పుడు నిజముగా ఫలానా వ్యక్తి ద్వారా, ఆయన చెప్పిన వాక్యము ద్వారా నేను మార్చబడ్డానని అనేకులు లేపబడతారు. ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ చెప్తున్న ఒక ఛాలెంజింగ్ తో కూడిన మాట. ఈరోజు ఎంతో మంది ప్రభు పని చేసి ఉంటే, ప్రభులో ప్రయాసపడి ఉంటే, ఆ ప్రయాసకు ప్రతిఫలంగానే నీవు నేను పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి జీవము గల దేవుడి తెలుసుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధిస్తూ లోక సంబంధమైన పాపము నుంచి విడుదల పొందుకున్న వారై ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాం. వారు ఎంతగానో ప్రయాసపడ్డారండి. వారి ప్రాణాలను సైతం కూడా లెక్క చేయలేదు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు తెలుసా? నీవు నేను రక్షించబడాలని. వారు అంతగా ప్రయాసపడితేనే ఈరోజు మనము రక్షించబడ్డాం. దేవుని సన్నిధిలో కూర్చున్నాం, దేవుని సేవ చేస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం, దేవుడు ఏంటో తెలుసుకొని మన హృదయాలను మార్చుకున్నాం. మరి నీవు నీ జీవితంలో దేవుని కొరకు ఏ విధంగా ప్రయాసపడుతున్నావు?
నువ్వు పరీక్షించుకో ఒకసారి ప్రియమైన బిడ్డలారా. నువ్వు పడే ప్రయాసం వెనుక ఎన్నో దీవెనలు ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. ఎంతో మంది జీవితాలు మార్చబడడానికి నీ ప్రయాసం ఉపయోగకరంగా ఉంటుందంటే ఒకసారి ఆశ్చర్యం అనిపించలేదా ప్రియమైన బిడ్డలారా? దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యమో చూడండి, ఎంత ఆశ్చర్యమో. నీవు ప్రకటిస్తే దానికి ప్రతిఫలంగా ఆ ప్రయాసం వ్యర్థం కాదు. దేవుడు నేను నిన్ను దీవిస్తానన్నప్పుడు నీవు దేవుడి కృపను నిరర్ధకము చేసుకునే వ్యక్తిగా నీ జీవితంలో ఎప్పుడు ఉండకూడదు ప్రియమైన బిడ్డలారా. నువ్వు ఈ లోకములో ఎంత ప్రయాసపడినా కూడా ఒకరోజు ఆ ప్రయాసంతో కూడా వ్యర్థమే. కానీ దేవుడి కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే, నువ్వు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు నువ్వు చేసిన పనికి బలా నమ్మకమైన దాసుడు అంటాడు. రెండోది, లోకంలో నీ ద్వారా జరిగిన సేవ మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు, ఫలానా వ్యక్తి, ఫలానా పేరు పెట్టి చెప్పుకునే స్థితిలో నీ పేరుని దేవుడు ఇక్కడ ఎంతగానో ఇచ్చిస్తాడండి. వాళ్ళు ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డారు తెలుసా? నిజముగాని వారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని కూడా ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. చూద్దాం, ఈ మాటను కంటిన్యూ చేద్దామా? 18. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తిని సంపూర్ణముగా బాప్తిసుడుగా మార్చబడేంత వరకు ఆ ఆత్మను దేవుని వైపు తీసుకొచ్చేటువంటి విషయంలో దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని బలలో చేవేస్తున్న ప్రతి బిడ్డకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడండి. ఇలా నువ్వు చేసినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడు ఏ ఏ సంగతులు నీకు చెప్పాడో ఆ సంగతులు వాళ్ళకి చెప్పి, మార్గము, సత్యము, జీవము, పరలోకమే. ఆ పరలోకానికి పోవాలి అంటే యేసుప్రభువే మార్గమని నువ్వు వారిని గుర్తిరిగినట్లయితే, వారికి సువార్త పని చేసినట్లయితే నీ ద్వారా ఎంతో మంది రక్షించబడతారు. అంతేకాదు ప్రియమైన బిడ్డలారా, నశించిపోతున్న వారిని దేవుని వైపు తిప్పిన వ్యక్తిగా ఉంటావు. దేవుడు మెచ్చుకున్న వ్యక్తిగా బలా నమ్మకమైన దాసుడు అని నువ్వు అనిపించుకుంటావు ప్రియమైన బిడ్డలారా. ఈ ప్రయాస క్రైస్తవురాలుగా మార్చబడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రవచనంతో నింపబడిందండి. ఎందుకు చెప్పమంటారా? గుడ్డివాడికి దారి చూపించలేడు. ఒక మంచివాడే కళ్ళు తెరవబడిన వాడే, దేవుడిచే వెలిగించబడిన వ్యక్తే గుడ్డివారిగా ఉన్న వారికి దారి చూపించగలడండి. ఇది ప్రభు పరిచర్య, ఇది ప్రభు సేవ. ఆ పరిచర్య ప్రభు నీకు అప్పగించాడు. ఎందుకంటే ఒకప్పుడు గుడ్డి వ్యక్తిగా నువ్వు ఉన్నావు, చీకటి మార్గంలో వెలుగుతున్నావు. ఇప్పుడు సత్య మార్గంలో వెలుగుతున్న నీవు ఒక కొత్త ప్రపంచాన్ని చూచావు. పరలోకం ఉందని చూచావు, నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఉందని చూచావు. యేసు యందు నీవు విశ్వాసం ఉంచావు. నీ జీవితంలో ఉన్న పాపాన్ని, శాపాన్ని కొట్టివేయబడడం జరిగింది. నువ్వు ప్రత్యేకించబడి కొత్త జన్మ అనుభవంలోకి అడుగుపెట్టిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నశించిపోతున్న వారి కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే, వారిని దేవుని వైపు తిప్పబడినట్లయితే, నీ జీవితంలో ఏ కార్యమైతే దేవుడు చేస్తాడో ఆ కార్యాన్ని వివరించి చెప్పి వారిని కూడా నరకానికి పోకుండా పరలోకానికి తిప్పబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నా దేవుడి యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. రెండోది, నీ ప్రయాస ఈ భూమి అంతటిలో కూడా ఎప్పుడు వ్యర్థం కానిది ఏంటంటే దేవుని కొరకు చేసే ఆ సేవ, ఆ పరిచర్య. ఇది ఒక భాగమే, ఇంకా చాలా భాగాలు ఉన్నాయండి. ప్రభు విషయంలో నీ జీవితంలో ఏ పరిచర్య దేవుడు నీకు అప్పగిస్తాడో ఆ పరిచర్యలో నమ్మకంగా నువ్వు చేయగలిగిన వ్యక్తివైతే, నేను ఒక మాట చెప్పమంటావా, దేవుడు వాడుకునే యోగ్యమైన పాత్రగా నీ జీవితం ఉంటుందండి. చెవులు కొట్టి దేవుని కనిపిస్తామా? దేవుడు వాడుకొని పాత్రగా నువ్వు ఉన్నావంటే ఒకసారి నిన్ను పరీక్షించుకుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. దేవుడు ఆశించేది ఏం తెలుసా? ప్రతి పాత్రను నేను వాడుకోవాలనుకుంటాడండి. ప్రభు ఏమంటాడు తెలుసా? నా రక్తంతో కడగబడ్డ నా బిడ్డలు ప్రతి బిడ్డ ద్వారా నా నామానికి మహిమ తెచ్చుకోవాలి. ప్రతి
ప్రతి బిడ్డను నేను వాడుకోవాలి, ప్రతి బిడ్డను నేను పనికొచ్చే పాత్రగా, ఒక యోగ్యవంతమైన పాత్రగా వాడుకోవాలని ప్రభు యొక్క మనసు ఎంతగానో ఆశ కలిగి ఉంటుందండి. అయితే ఆ ప్రభు మనసు ఎరిగిన వారే ప్రభు కొరకు ప్రయాసపడతారు, కానీ ప్రభు మనసును ఎరగని వారు ప్రభు కొరకు ఎంత మాత్రం కూడా ప్రయాసపడలేరు. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తానండి. 2000 సంవత్సరముల కిందట కలువరి శిలువలో నీ కొరకు బలియాగముగా మార్చబడిన ప్రభువుని నువ్వు ఆత్మ కన్నులు తెరుచుకొని చూచినట్లయితే, నా కోసం ఇంత బలియాగం చేసావా ప్రభువా, నేను నీ కొరకు ఏమి చేయాలో చెప్పు ప్రభువా అని నిజముగా ఆయన చూచినట్లయితే, ఆ వ్యక్తి ఈ లోకములో ప్రభు నిమిత్తము, ప్రభు సేవ నిమిత్తము, ప్రభు పరిచర్య నిమిత్తము, ప్రభు ఒక హృదయ వాంఛ నిమిత్తం కలువరి శిలువలో నేను దప్పికొనుచున్నానన్నాడు. చూసావా? ఆ దప్పిక తీర్చే వ్యక్తిగా నువ్వు అనేకులకు సువార్త ప్రకటిస్తూ నీవున్న నీ సంఘములో ఒక భారభరితంగా శిలువనెత్తుకొని సంఘ పరిచర్యలో నమ్మకంగా దైవజనుడు నీకు ఏ పరిచర్య అప్పగించినా కూడా ఒక అద్భుతమైన సమర్పణ కలిగిన వ్యక్తిగా నువ్వు ఆయన పని చేసి ఆ యొక్క పనికి రావలసిన ప్రతి దీవెన కూడా పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి జీవితం జీవించినట్లయితే అది ఒక ధన్యకరమైన జీవితం. నీ పుట్టుకకు ఒక అర్థం ఉంది, నువ్వు చేసిన ప్రయాసకు ఒక ప్రత్యేకమైన దేవుడి కృప ఉంది. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన దినములు అలాంటి దినములుగా ఉన్నాయండి. అందుకే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ఒక వ్యక్తి ఎంతగా ప్రయాసపడతాడో, భూమి మీద పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు దేవుని కొరకు ఏదైతే చేస్తాడో ఆ ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దానికి చాలా గొప్ప దీవెనలు ఉన్నాయండి, చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డారా, అయితే ఈరోజు ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోబోతున్నానండి. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలి అంటే, ఆ వ్యక్తిని దేవుడు వాడుకోవాలి అంటే, ఆ వ్యక్తి జీవితము దేవునికి పనికొచ్చే ఒక పాత్రగా ఉండాలి అంటే అసలు ఆ వ్యక్తి ఏం చేయాలి? అసలు ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తిని దేవుడు ఒక అద్భుతమైన రీతిగా వాడుకుంటాడండి. ఒక ఆశ్చర్యాన్ని కలిగించే రీతిగా వాడుకుంటే, ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎంతో గొప్పగా వాడుకోవాలనుకున్నాడు. రెండో మాట చెప్తున్నా, దేవుడు నిన్ను ఒక యోగ్యమైన పాత్రగా చేయాలనుకున్నాడు. మూడో మాట చెప్తున్నా, లోకములో నువ్వు ఎవరికి పనికి రాకపోవచ్చు, అయితే దేవుడికి పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను చేయాలనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. అయితే దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి అని నీకు ఆలోచన కలిగినట్లయితే నీ జీవితంలో 2 కార్యాలు కంపల్సరీగా జరగాలండి. ఈ 2 కార్యాలు నీ జీవితంలో ఎప్పుడైతే జరుగుతాయో నా ప్రభువు నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిగా చిన్నగా దీవెనలతో నింపుతాడు. నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళేంత వరకు, నీ పట్ల దేవుడి ప్రణాళిక ఏమైనదో అది నెరవేర్చేంత వరకు, నీ మీద ఒక అద్భుతమైన కిరీటాన్ని దేవుడు పెట్టేంత వరకు, అంతవరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ దీవెన నీకు కావాలి అంటే నీ జీవితంలో జరగవలసిన 2 కార్యాలు ఏంటి? ఇవి 2 కూడా ఒక సమర్పణతో కూడిన కార్యాలండి. ఇది నచ్చగా చేస్తే ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుకోలేవండి. సంపూర్ణమైన విధేయతో నువ్వు ఏ సంఘములో ఉన్నా ఆ సంఘములో జరగవలసిన కార్యాలు, ఆ సంఘములో నువ్వు నిలబడినట్లయితే దేవుని ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఆ 2 కార్యాలు? రండి చూద్దాం దేవుని వాక్యంలో. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యం. ఈ వాక్యములు మనం చూసినట్లయితే, మాసిదోనియా సంఘములోని సంఘ బిడ్డలు, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నా, సంఘములో ఏ వ్యక్తి యొక్క ప్రయాస వ్యర్థం కాదని. అందుకే సంఘాన్ని ఎత్తుపట్టుకొని చెప్తున్నా, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవునికి ఎంతో 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 విలువ తెచ్చేవారిగా, దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలని చెప్తున్నానండి. ఈ మాట నీ సంఘంలో చూడండి. మాసిదోనియా సంఘములోని ప్రజలు
వాళ్ళు ఎంత తగతగలాడుతున్నారు తెలుసా? నన్ను నిజంగా ప్రభా వాడుకునే పాత్రగా నిలబెట్టు అని వారు తగతగ చూసినప్పుడు నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి. ఈరోజు ఈ వర్తమానం వింటున్నావు కదా, ఈ వర్తమానం విన్న తర్వాత నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు నిలబడ్డ నీ సంఘములోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రండి, ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యం. ఈ సంఘపు వారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉండాలనే బలమైన తీర్మానం తీసుకుందామో చూద్దాం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్రం వలన మీకును తమను తామే అప్పగించుకునిరి, ఇంతగా చేయుదరని మేము అనుకోలేదు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. 2 మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట, దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే, మళ్ళీ చెప్తున్నా, దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే, మళ్ళీ చెప్తున్నా, దేవుడు నిన్ను ఒక యోగ్యమైన పాత్రగా వాడుకోవాలి, ప్రభువే వాడుకునే పాత్రగా నువ్వు తయారు కావాలి అంటే నీ జీవితంలో జరగవలసిన చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం ఏదైనా ఉందా అంటే నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకోవడం. నిన్ను నీవుగా దేవునికి ఎప్పుడైతే అప్పగించుకోకుండా ఉంటావో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వాడుకోడండి. నువ్వు ఈ లోకములో ఎంతగానో ప్రయాసపడే వ్యక్తిగా ఉంటావు, లోక సంబంధమైన వాటి మీద తృష్ణ కలిగిన వ్యక్తిగా ఉంటావు. అవన్నీ ఒకరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నువ్వు కొద్ది కాలం దాన్ని అనుభవిస్తావమ్మో, అనుభవించిన తర్వాత దాన్ని విడిచిపెడతావు. నువ్వు వేటి కొరకైతే ప్రయాసపడతావో అవంతా కూడా వ్యర్థమైపోతుంది. 2వ మాట చెప్పంటావా, ఆ వ్యర్థమైన పోయిన తర్వాత నీలో ఒక భయంకరమైన బాధ కలుగుతుంది. వ్యర్థానికి నేను ప్రయాసపడ్డాను అనిపిస్తుంది. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో వ్యర్థము కాని ప్రయాసను పడాలి అంటే అద్భుతమైన మాట, నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకుంటే. ఈ లోకంలో ఎన్నెన్నో పనులు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి, కానీ ప్రభువు పని చేసే వాళ్ళు లేరు. గొప్పగా వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి అంటే నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకున్నప్పుడే దేవుడు తనకిష్టమైన పరిచర్యను నీకు ఇచ్చి, తనకిష్టమైన సేవకుడి దగ్గరికి నిన్ను పంపించి దేవుని పనిలో ఒక చక్కగా నిన్ను వాడుకుంటాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని పనిలో దేవుడు ఎప్పుడు వాడుకుంటాడంటే ఒక సంపూర్ణమైన సమర్పణ నీ హృదయంలో జరిగినప్పుడే. ఆ సంపూర్ణమైన పని ఏంటంటే నిన్ను నీవుగా దేవుడికి అప్పగించుకొని, ప్రభువా నా పుట్టుక నా దేవునికి మహిమ తీసుకురావాలి, నా జీవితంలో నేను ఈ లోకములో పుట్టాను అంటే నా పుట్టుక తండ్రి, నేను దేవుని కొరకు ఏం చేయాలో చెప్పు అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా అని నీకై నీవు దేవునికి అప్పగించబడే అనుభవంలోకి అడుగు పెట్టినప్పుడు దేవుడు నిన్ను చూచి దేవుడు నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి దగ్గర వాడుకోవాలనో అక్కడికి నిన్ను పంపించేసి పలానా చోటుకెళ్ళు, ఇదిగో పలానా వ్యక్తులతో వెళ్ళి నువ్వు పరిచర్య చేయి, ఇదిగో పలానా పని నువ్వు చేయి అని చెప్పి దేవుడే నిన్ను వాడుకుంటాడండి. నువ్వు అప్పగింత దేవునికి చేసుకోకుండా ఉన్నంత వరకు దేవుడు నిన్ను వాడుకోడు.